డైరెక్టర్ శంకర్ అంటే బిగ్ స్క్రీన్ మ్యూజిషియన్. ఆయన తెరకెక్కించే సినిమాల కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు శంకర్ సిచ్యువేషన్ దారుణంగా మారింది. ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ కనిపించడం లేదు. దాంతో నిర్మాతలు శంకర్ బిగ్ స్క్రీన్ కోసం తీసిన సినిమాను ఓటీటీకి అమ్మేస్తున్నారు. శంకర్ లాంటి గొప్ప దర్శకుడికి ఇది ఘోర అవమానం అనే చెప్పాలి. బిగ్ స్క్రీన్ కోసం సినిమాలు తీసే దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలి, రాజమౌళి, శంకర్ లాంటి దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. వీరు 70mm స్క్రీన్ ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు తీస్తారు. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులను అబ్బురపరుస్తారు. వీరిలో శంకర్ ఇంకో ముందడుగేసి టెక్నాలజీతో మాయ చేస్తాడు. అందుకే ఏళ్లుగా కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా వెలుగుతున్నాడు. పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ భారతీయుడు 2 రిలీజ్ అయిన తరువాత శంకర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఈ సినిమాను శంకర్ 2 భాగాలుగా తెరకెక్కించాలి అనుకోవడం, రెండో భాగం విడుదలకు ముందే మూడో భాగానికి సంబంధించి శంకర్ చిత్రీకరణ పూర్తి చేయడం, అందుకోసం నిర్మాతల చేత కోట్ల కొద్దీ బడ్జెట్ ను ఖర్చయ్యేలా చేయడంతో ఇప్పుడు శంకర్ కు అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. భారతీయుడు రెండో భాగం డిజాస్టర్ కావడంతో మూడో భాగాన్ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారట. కొత్త సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలకు వెళ్లడం కరోనా కాలంలో చూశాం. కానీ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసిన సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుండడం అతని అభిమానులను, కమల్ ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. భారతీయుడు రెండో భాగం డిజాస్టర్ కావడంతో మూడో భాగంకు బిజినెస్ జరగడం అసాధ్యం. ఈ దశలో భారతీయుడు నిర్మాతలు మూడో భాగాన్ని నెట్ఫ్లిక్స్ కు బేరం పెట్టారు. ప్రస్తుతం కాలీవుడ్ మొత్తం ఏదైనా సినిమా కోసం ఎదురు చూస్తుందా అంటే విజయ్ నటించే చివరి చిత్రమే అది. దళపతి పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్న వేళ లాస్ట్ ఫిల్మ్ కు చాలా క్రేజ్ ఉంది. అయితే విజయ్ నటించే లాస్ట్ ఫిల్మ్ కు ఓ రీమేక్ మూవీ అని, అది కూడా తెలుగు సినిమానే రీమేక్ చేస్తున్నాడనేది విజయ్ ఫ్యాన్స్ కు నిద్ర పట్టకుండా చేస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించే లాస్ట్ మూవీపై వస్తున్న రూమర్స్ అటు కోలీవుడ్ ను ఇటు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. దళపతి చివరి చిత్రం ఓ రీమేక్ మూవీ అని, అదే సినిమాను దర్శకుడు వినోద్ తెరకెక్కించబోతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. సినిమాకు ఎంపిక చేసిన స్టార్ కాస్ట్ కూడా రూమర్స్ ను నిజం చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లో దసరా పండక్కి రిలీజ్ అయిన భగవంత్ కేసరి మూవీనే ప్రస్తుతం విజయ్ రీమేక్ చేస్తున్నాడని, ఇటీవలే ఈ సినిమా రీమేక్స్ రైట్స్ ను భారీ ధర వెచ్చించి కొనుగోలు చేశారని టాక్. తెలుగులో బాలయ్య చేసిన పాత్రను ప్రస్తుతం విజయ్ రిపీట్ చేయబోతున్నాడు. శ్రీలీల క్యారెక్టర్ ను ప్రేమలు హీరోయిన్, అలాగే కాజల్ రోల్ ను పూజా హెగ్డే చేయనుందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. గోట్ తర్వాత విజయ్ నటించే చివరి చిత్రం. ఆ తరువాత పూర్తిగా పాలిటిక్స్ లో బిజీ అవుతానంటున్నాడు దళపతి. ఈ దశలో విజయ్ కోసం దర్శకుడు వినోద్ పవర్ఫుల్ పొలిటికల్ స్టోరీని రెడీ చేశాడని అందరూ ఊహించారు. విజయ్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని ఎవరూ ఊహించలేదు. పైగా విజయ్ కెరీర్ లో చాలా వరకు రీమేక్స్ ఉన్నా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కూడా విజయ్ రీమేక్స్ వైపు చూడలేదు. కానీ లాస్ట్ ఫిల్మ్ కోసం మాత్రమే విజయ్ రీమేక్ వైపు చూడటం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దేవర వసూళ్లు యంగ్ టైగర్ కు కావాల్సినంత కిక్ ఇస్తున్నాయి. అందుకే టైగర్ అప్పుడే కొత్త సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఆల్రెడీ చేతిలో చాలా చిత్రాలున్నాయి కదా, ఇంకానా అంటే అవుననే అంటోంది కాలీవుడ్. ముఖ్యంగా కాలీవుడ్ డైరెక్టర్స్ తో ఈ మధ్య జూనియర్ బాగానే కాంటాక్ట్స్ పెంచుకుంటున్నాడు. దేవర ప్రమోషన్స్ లో భాగంగా తమిళనాడు వెళ్లాడు యంగ్ టైగర్. అక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వెట్రిమారన్తో మూవీ చేయాలని ఉంది అన్నాడు. అలాగే జవాన్ సినిమా దర్శకుడు అట్లీతో రొమాంటిక్ జానర్ లో ఒక చిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. పనిలో పనిగా జైలర్ మూవీని చూశానని, సినిమా అదిరిపోయింది అన్నాడు. కోలీవుడ్ లో మిగతా తమిళ దర్శకులను ఎన్టీఆర్ ప్రశంసించడం వేరు, జైలర్ డైరెక్టర్ పై ప్రత్యేకంగా పొగడ్తల వర్షం కురిపించడం వేరు. ఎందుకంటే ఇటీవలే కోలీవుడ్ వెళ్లినప్పుడు అక్కడ జైలర్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మీట్ కూడా అయ్యాడట. ఫ్యూచర్ లో సినిమా చేసేందుకు స్టోరీ డీటెయిల్స్ కూడా డిస్కస్ చేశారట. ప్రస్తుతం జైలర్ 2 ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు నెల్సన్. ఆఫ్టర్ జైలర్ సీక్వెల్ జూనియర్ తో నెల్సన్ ఫిల్మ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తమిళ పరిశ్రమలో బాగా ప్రచారం సాగుతోంది. జైలర్ ను నెల్సన్ తెరకెక్కించిన విధానం, సూపర్ స్టార్ సీన్స్ ను రజనీ ఎలివేట్ చేసి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించిన విధానం మిగతా స్టార్ హీరోలను బాగా ఇంప్రెస్ చేసింది. నిజానికి అల్లు అర్జున్ కూడా నెల్సన్ తో స్టోరీ డిస్కస్ చేశాడు. కానీ ప్రాజెక్ట్ ఫిక్స్ కాలేదు. ఎన్టీఆర్ మాత్రం తన చేతిలో ఉన్న చిత్రాలు పూర్తయిన తరువాత ఇమ్మీడియట్ గా జైలర్ డైరెక్టర్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. వచ్చే డిసెంబర్ టాలీవుడ్ కు చాలా కీలకం. ఎందుకంటే ఓవైపు పుష్పరాజ్, మరోవైపు గేమ్ చేంజర్, ఇద్దరు ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు వీరి నుంచి సాంగ్స్ మాత్రమే వింటూ వచ్చారు ఆడియన్స్, ఫ్యాన్స్. కానీ కొద్ది రోజుల్లో టీజర్స్, ట్రైలర్స్ విడుదల కాబోతున్నాయి.
వాటి ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ ను ఇప్పుడు చూద్దాం. డిసెంబర్లో అతిపెద్ద మెగా యుద్ధం జరగబోతోంది. 6న పుష్ప 2 అలాగే చివరి వారంలో గేమ్ చేంజర్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వీటిల్లో వచ్చే దసరా పండక్కి అంటే అక్టోబర్ 12న గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు అందుకు సంబంధించిన సర్ప్రైజ్ చేసే పనిలో ఉన్నాడు. ఇక పుష్ప 2 ప్రమోషన్స్ కు సంబంధించి కూడా అల్లు అర్జున్, సుకుమార్ ఒక ప్లానింగ్ తో ముందుకెళ్లాలి అనుకుంటున్నారట. నవంబర్ 2వ వారంలో ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నారట. ట్రైలర్ లాంచ్ తర్వాత పాన్ ఇండియా ప్రమోషన్స్ ను ప్రారంభించబోతున్నారట. మరో విశేషం ఏంటంటే పుష్ప 2ను డిసెంబర్ 6 కంటే ముందే అంటే డిసెంబర్ 5నే విడుదల చేయాలనే ఆలోచన కూడా చిత్ర యూనిట్ చేస్తోందట. అదే నిజమైతే మాత్రం బన్నీ ఫ్యాన్స్ కు పండగే. తెలుగునాట తిరుగులేని కథానాయిక సమంత ఏ మాయ చేసేవేతో మొదలైన ప్రయాణం కొన్నేళ్లలోనే సమంతను తెలుగు వారికి ఎంతో దగ్గర చేసింది. ఆమె సాధించిన గొప్ప విజయాలను చూశారు. ఆమె వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లను చూశారు. కానీ లేడీ సూపర్ స్టార్ ఎప్పుడూ ఒకేలా ఉండటం, సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడటం మాత్రం ఇప్పటికీ చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. మరికొందరిలో స్ఫూర్తిని నింపుతోంది. ఒకప్పుడు సమంత అంటే ఆమె సినిమాలు, ఆమె నటన, ఆ పాటలు ప్రేక్షకులను పలకరించేవి, ఉర్రూ తొలగించేవి. కానీ కొంతకాలంగా సమంత అంటే సమస్యలు మాత్రమే కనిపిస్తున్నాయి. కోవిడ్ కు ముందు వరకు సమంత లైఫ్ చాలా కూల్ గా ఉంది. సినిమాలు, చాట్ షోలు అద్భుతంగా గడిచింది. వన్స్ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిన తర్వాత మాత్రం సమంత తేరుకునే సమయం దొరకడం లేదు. ముందు చేతితో డివోర్స్, ఆ తర్వాత మయోసైటిస్ తో ఇబ్బందులు, వీటి మధ్య సినిమాలు, వాటి ఫెయిల్యూర్, ఇప్పుడు మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు. సమస్యలన్నింటినీ సమంత ఎదుర్కొంటున్న విధానం పరిశ్రమ వర్గాల్ని మాత్రమే కాదు మరెందరికో స్ఫూర్తిని నింపుతోంది. నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. దీనిపై అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంత కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయాల్లోకి తమను లాగడం సరికాదని ఎక్స్లో పోస్ట్ చేశారు. సినీ ప్రముఖులంతా సురేఖ వ్యాఖ్యల్ని తప్పుపడుతూ పోస్టులు పెడుతున్నారు. అయితే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశంపై సమంత ఎంతో హుందాగా, మర్యాదగా, గౌరవంగా స్పందించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది.